హాయ్ అండి. చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఆంధ్ర స్టైల్లో చూపించేస్తాను చూసేయండి. 8 బెండకాయలు, 3 ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రబ్బలు, 1 టమాటా, కొద్ది చింతపండు, పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు. ఇక్కడ 1 కిలో చేప ముక్కలు వాడుతున్నాను. జీలకర్ర, వెల్లుల్లి, టమాటా సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకుని నానబెట్టుకున్న చింతపండు ఇలా రసం తీసుకున్నాను అనమాట. 1 కిలోకి సరిపడా ఒక 3 గ్లాసెస్ అయ్యాయి. కచ్చాపచ్చాగా ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నవి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, కొంచెం జీలకర్ర వేసి కలుపుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోండి. ఉప్పు అండ్ కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిగానే ఫ్రై అయిన తర్వాత వెంటనే చింతపండు రసం వేసి ముక్కల్ని ఇరిగిపోకుండా జాగ్రత్తగా 1 by 1 వేసేసుకోండి. పులుసుని ఊరికే కలపకూడదండి, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి. సో ఇలా పైపైన కదుపుతూ మూత పెట్టేసుకోండి. పులుసు కొంచెం మరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్ట్ పులుసులోకి వేసేసి కొద్దిగా మిక్స్ చేసి మూత పెట్టి మరగనివ్వండి. బాగా పులుసు దగ్గరికి అయిన తర్వాత కరివేపాకు చల్లుకోండి. చేపల పులుసు రెడీ అయిపోయింది.